హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే మనం అయితే వీడియో చేస్తున్నాం. ప్రతి ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది. మన వ్యూ అనేది బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ అనేది బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 51,938 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ రేంజ్ 25,356 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని మనం అయితే వీడియోస్ అయితే చేస్తున్నాం. ఇప్పటికైతే మీరు అబ్జర్వేషన్ చేయండి. ఏ ఇండికేటర్ అయినా ఓన్లీ 15% అయితే వర్క్ అనేది చేస్తుంది. అది ఏ ఇండికేటర్ అయినా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి దాన్ని 75%కి అయితే మూవ్ అయితే కావచ్చు. ఈ 75% రావడానికి మీకు ఎంత టైం పడుతుంది అనేది మీ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ వర్క్ ఒక ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ గురించి అయితే మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మనమైతే ప్రీవియస్ వీడియోలో ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ గురించి అయితే చూసాం. దాని గురించి అయితే ఇప్పుడు నెక్స్ట్ మనమైతే దీన్ని రిమూవ్ చేసి ఫర్దర్ టెస్ట్ ఇండికేటర్ గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏవైతే బెటర్ ఇండికేషన్ ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ అయితే యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ అయితే యాక్టివేట్ అయితే చేసాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనమైతే చూస్తున్నాం. ఇక్కడ ఆటోఫిబ్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే దీని అప్ సైడ్ ఉంటుందో దీని పై సైడ్కి ఉంటుందో దీని ప్రకారం ఈ 51,950కి ఎబోవ్ ఉంటుందో కంప్లీట్గా అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఇదైతే రెసిస్టెంట్ జోన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్ మళ్ళీ మూడడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇది చూస్తుంది. ఎప్పుడైతే ఈ ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ గురించి అయితే అట్లీస్ట్ మీరు 6 months ప్రాక్టివ్ పేపర్ ట్రేడ్ చేసినైతే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంతో అయితే చాలామంది అయితే ట్రేడింగ్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే సూపర్గా వర్క్ చేస్తుంది అని నేనైతే పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని అయితే నేను ఫాలో కూడా అవుతాను. ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ అయితే చూస్తూనే ఉంటాను నేనైతే. దీంతో అయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ట్రేడర్స్ అనేది 90% ట్రేడర్స్ అనేది ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఆప్షన్స్లో ఓన్లీ 10% మాత్రమే సక్సెస్ అయితే అవుతున్నారు. ఈ 10%లో మీరు ఉంటారా ఉండరు అనేది మీ యొక్క ఒపీనియన్. అందు గురించి అని చెప్పేసి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ 10% ట్రేడర్స్లో మీరు ఉంటారు. మీరు అయితే అబ్జర్వేషన్ అయితే చేయండి. మీరు అందు గురించి అని లాట్ సైజ్ పెంచకుండా మాత్రమే ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే, దీంతో అయితే మనమైతే చూద్దాం. ఇక్కడ మనకైతే ఇది ఎప్పుడైతే ఇది ఇక్కడ చూస్తున్నాం కదా 52,000కి అయితే మంచి స్ట్రాంగ్ బయింగ్ జోన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ దీనికైతే ఇదైతే ఈ ప్రజెంట్ ఉన్నది అయితే మాత్రం పిఈ జోన్, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ సిఈ జోన్ అయితే ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ ఇక్కడ నుంచి అయితే అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈ ఏరియాలోకి వస్తే మాత్రం 50,300కి వస్తే ఈ జోన్కి వస్తే మాత్రం 50,300కి వస్తే మాత్రం ఫర్దర్గా మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇది ఆటోఫిబ్ మెసేజ్ చూస్తుంది. 59,200 మళ్ళీ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది ఈ ఏరియాలో. ఇక్కడ నుంచి అయితే ఫర్దర్గా మాత్రం ఇది కంప్లీట్గా 47,000 ఇక్కడికి మాత్రం ఉంది. 47,600కి మాత్రం మార్కెట్ ఉంటుంది. కాకపోతే ఇది అనేది మనం ఒక్క రోజు లేకపోతే కొంటూ కాదు, చాలా దీని అయితే ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ యొక్క దీని ఉంటుంది. ఎవరైతే మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే దీన్ని అయితే అట్లీస్ట్ మీరు 6 months అయితే పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ బెటర్. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎప్పుడైతే దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ చూద్దాం. ఇక్కడ వెళ్ళి ఇండికేటర్స్కి వెళ్ళిన తర్వాత మీరు ఆటోఫిబ్ అనే ఆటోఫిబ్ ఇక్కడ అని ఆటోఫిబ్ రిట్రేస్మెంట్ అని చూసిన ఈ రకంగా మాత్రం వస్తుంది. మీరు దీంతో అయినా మీరు చేసుకోవచ్చు. ఒక నిఫ్టీలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నిఫ్టీలో 25,440 ఈ రేంజ్ నుంచి మాత్రం 24 ఇక్కడికి మాత్రం స్ట్రాంగ్ బైజన్ పైకి ఉంటే మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇది మాత్రం రెసిస్టెంట్ జోన్ 25,300 ఇక్కడ దీనికి బిలో వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మాత్రం డ్రాప్ అయితే మాత్రం ఇది 25,000 వరకు అయితే డ్రాప్ అయితే ఉంటుంది. దీనికైతే 24,600 అయితే స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్, 24,600 స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్.
మళ్ళీ 24,000 దాకా రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 24,200 అంటే 24,000 వరకు మాత్రం మార్కెట్ ఉంటుందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం ఈ రకంగా ఉంది. ఓకే, మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు దేని అనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.